చేవెళ్లలో కాంగ్రెస్ గెలవటం ఖాయమన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీత. చేవెళ్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చేవెళ్ల ప్రజలంతా రంజిత్ రెడ్డికి ఓటేసి గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి రంజిత్ రెడ్డి కృషి చేస్తారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు గడ్డం సీత. ఈ రోజు ఉదయం చేవెళ్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈరోజు క్యాంపెయిన్ భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇవాళ చేశాము. ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు అమ్మా నువ్వు ఎందుకు వచ్చినావు, మాకు పాంప్లెట్ కూడా ఇవ్వని అవసరం లేదమ్మా, మేము కాంగ్రెస్ కే ఓటేస్తాము అని అనటం చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు లోనే భాగంగా ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా రియాక్షన్ నాకు కనబడుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. రంజిత్ రెడ్డి గారు మాకు చాలా సుపరిచితమై ఆయన్ని మాకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మేము ఆయనకే ఓటేస్తాము అని అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి 6 గ్యారంటీలు తోటి కూడా అభివృద్ధి చాలా జరుగుతుంది అని ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు. ఈ రోజు చేవెళ్ల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు ప్రారంభించి ఇక ప్రచారం ప్రారంభించిన రంజిత్ మిస్టర్ సీతక్క గారు ప్రచారం ఇంటికి చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు చాలా ఘనంగా రిసీవ్ చేసుకుంటున్నారు. రంజిత్ సొంత మనిషిలాగా భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పని పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏ విధంగా ఇచ్చిందో కేంద్రంలో ఇచ్చిన 5 గ్యారెంటీలు కూడా అమలు కావాలంటే ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు గెలవాలి. ఇంకోటి రంజిత్ రెడ్డి గారిని ఒక్కసారి కలిసిన మనిషి ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఖచ్చితంగా రంజిత్ అన్న కోటేస్తాడు. చేవెళ్ల ప్రచారంలో భాగంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించుకొని రంజితన్న గారి భార్య గారు సీతక్క గారు ప్రచారం చేయడం జరిగింది. ఏ ఊర్లో గానీ ఎక్కడికి వెళ్ళినా గానీ రంజితన్న ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేసిండు అనేది ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చేవెళ్ల అభివృద్ధి కావాలంటే, చేవెళ్లకు సౌకర్యాలు కలగాలంటే రంజిత్ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు. గత ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. అలాగే మిగిలినవి కూడా అన్ని అమలు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులే గెలవాలని అందరూ ఆలోచిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా గానీ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో భాగంగా రంజితన్న భార్య సీతక్క ఇక్కడికి రావడం జరిగింది. చేవెళ్లలో ప్రజలు చాలా చక్కగా ఆదరిస్తున్నారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము వేస్తాము.